హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, 6th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, ఇది న్యూమరికల్ అనాలైసిస్ సిలబస్ అండి. మనకి ఎగ్జామినేషన్ అనేది మే 2025 ఇయర్లో శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేశారు ఎగ్జామినేషన్ అనేది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మనకు ఈ ఈ సిలబస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ న్యూమరికల్ అనాలైసిస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ రూపంలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి అది కూడా. ఓకే, నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో చూసి నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చేసుకోండి. ఓకే, ఇక్కడ క్లియర్గా మనకు మార్క్స్ 80 మార్క్స్ ఉంటుంది న్యూమరికల్ అనాలైసిస్ సిలబస్ ఎవరికైతే ఉందో. అండ్ టైం 3 hours ఉంటుంది తెలుసు మీకు. మిగతా అంతా సేమ్ అండి. సెక్షన్ ఏ 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మనకు 4 యూనిట్లు ఉంటాయి కదా. ఓకే, ఈచ్ యూనిట్ నుంచి మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే సెక్షన్ ఏలో టోటల్గా 12 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే 4 యూనిట్స్ నుంచి టోటల్గా మనకు 12 క్వశ్చన్స్ సెక్షన్ ఏలో వస్తాయి. మనం ఏం చేయాలంటే ఈ సెక్షన్ ఏలో ఓన్లీ 8 క్వశ్చన్స్ చూజ్ చేసుకొని రాయాలి. అలా రాసినందుకు మనకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఏంటంటే 4 మార్క్స్ పడుతుంది. టోటల్గా సెక్షన్ ఏ 32 మార్క్స్ అండి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, కొద్దిగా బ్లర్ ఉంది పేపర్ అనేది, కొద్దిగా ఇక్కడ చూసుకోండి. క్లియర్గా వీడియోని పాజ్ చేసి చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇందులో వచ్చిన ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో లేని క్వశ్చన్, నేను ఎక్స్ప్లెయిన్ చేయని క్వశ్చన్ ఇందులో ఉంటే ఒకసారి నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. ఓకేనా, అలాగే నోట్స్ కూడా ఉందండి, డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా నోట్స్ డౌన్లోడ్ చేసుకోలేని అనుకుంటే మీరు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడొచ్చు. అందులో కూడా నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ క్లియర్గా ప్రతి క్వశ్చన్ చూసుకోండి. ఓకే, డన్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా, అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ మరొక స్టూడెంట్కి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకేనా, అండ్ చాలామంది బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. ఓకేనా, డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.